ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నమస్తే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కర్నూలు పర్యటన ఎలా సాగింది ఏంటి, ఆ తదుపరి ఆయన పెట్టిన ఈ యొక్క ప్రెస్ మీట్ సారాంశం ఏంటి అనే అంశాలు మనతో చర్చించడానికి రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. అంకమరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎటకేలకు ఆయన అనుకున్నట్లుగానే యాత్ర చేశారు. సరే 38 కిలోమీటర్లు మామూలుగానే తెలుసు కదా మనకి, జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అనగానే తండోపతండాలుగా జనాలు వచ్చేసారు కాబట్టి జనాలు ముందుకు సాగనీరు యాత్రని అని చెప్తా ఉంటారు. మీ అబ్జర్వేషన్ ప్రకారం ఈ యాత్రకు సంబంధించిన ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటి? ఇందుట్లో నాకు కొంచెం అసంతృప్తి ఉంది. ఏంటో అది? మామూలుగా 4:30 గంటలు మాత్రమే పెట్టింది. 5:30 అన్నట్టున్నారే. సరే 4:30, 5:30, 38 కిలోమీటర్లు 5:30 అంటే బాగా ఫాస్ట్గా వెళ్ళినట్టే. అంటే నా ఉద్దేశం ప్రకారం ఆయన ములాఖత్కి వెళ్లకుండా సమయం గడిచిపోవాలి. వెళ్ళటమే కొంచెం నాకు అసంతృప్తిగా ఉంది. ఓకే, ఆయన కలవటం మామూలుగా ఎందుకంటే అంత జనాభా వచ్చారని చూపించుకోవాలి కదా. సహజంగా జనాభాలు రారు అని మనం చెప్పడానికి వీల్లేని పరిస్థితి లేదు, వస్తారు, అందుట్లో అనుమానం లేదు జగన్మోహన్ రెడ్డికి. కానీ ఇక్కడ గమనించుకోవాల్సినది ఏంటంటే వెళ్ళటం, వాళ్ళని పరామర్శించటం, వాళ్ళు ఫోటోలు ఏదో తీశారని చెప్పిన అతను మాట్లాడటం, నుంచోబెట్టి తీశారంట, ఆదరి నుండి నుంచోబెట్టి తీశారని మాట్లాడటం, అవమానం చేశారు, మాజీ ముఖ్యమంత్రి అయి ఉండ నన్ను అవమానం చేశారు అని చెప్పని బయటకు వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత ఆ చెరసాల సూపరింటెండెంట్ గారు ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్ రెడ్డి గారు దానికి సంబంధించిన వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన కలిసింది ఇద్దరినట, ఒక్కళ్ళని కాదు. అందుకని 2 సార్లు ఫోటోలు తీసుకోవాలి కాబట్టి నిబంధనల ప్రకారం ఆ 2 ఫోటోలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళు వివరణ ఇవ్వడం కూడా జరిగింది వేణుగోపాల్ రెడ్డి గారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే సహజంగానే మనకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు ఏదన్నా కుటుంబ పెద్ద కాలం చేస్తేనో లేదంటే యుక్త వయసు వాళ్ళు కుటుంబాన్ని మోసేవాళ్ళు ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళని పరామర్శకి వెళ్ళేటప్పుడు నాకు తెలిసి ప్రచారం ఎక్కడ గమనించుకోండి. మామూలుగా వెళ్తాం, వాళ్ళకి సానుభూతి తెలియజేస్తాం, అవసరమైతే మీకు అండగా ఉంటామని చెప్పని భరోసా కల్పిస్తాం. ఇది ఎవరైనా చేయాల్సినటువంటి బాధ్యత, చేసే పని. అది చిక్కటి చిరునవ్వులతోటి జేజేలు పొలిగించుకుంటూ దండాలు పెట్టుకుంటూ అతను చేసే యాత్ర ఏదైతే కొత్త కాదు. ఇవాళ మనం మొట్టమొదటి చూసుకుంటూ వస్తాం. రషీద్ ఉదంతం కానించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వినుకొండలో రషీద్ ఉదంతం కానించి చూసుకుంటా ఉంటే అతను ఏ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాడు అనేది మనం చూస్తూనే ఉన్నాం. దానితోడు ప్రభుత్వం కూడా ఎవరైతే పోలీసు వారు ఉన్నారో వాళ్ళు కూడా పదే చెప్తా ఉంటారు, ఏమని 8 వాహనాలకు అనుమతి ఇచ్చాం, అంతమంది కంటే అధికార చేయకూడదు అని చెప్పి, పబ్లిక్ ట్రాఫిక్ జామ్ చేయకూడదు అని చెప్పని వాళ్ళు ఇస్తా ఉంటారు. ఇది నానా పులి సామెతలాగా ఎప్పుడు జరుగుతూనే ఉంది. దాన్ని ఉల్లంఘించి ఆయన చేసుకుంటానే ఉంటాడు. చర్యలు కానీ దాని మీద తర్వాత ఏమి ఉండవు. ఆ రోజుకు ప్రదర్శన జరుగుతూ ఉంటది. దానికి ప్రభుత్వం కూడా నా ఉద్దేశం ప్రకారం ఏమనుకుంటుందంటే ఇతను అంత బాగా యాత్రలు చేస్తే మనకు అంత ఉపయోగం, ఎందుకంటే చాలా విషయాలు ప్రజలకు తెలియని విషయాలు అతనే చెప్పి ఇంకా వీళ్ళని ఎవరైతే పరామర్శకు వెళ్తాడో వాడు చేసిన తప్పుడు అతనే చెప్తా ఉన్నాడు. అదే ప్రజలు కూడా ఆ యాత్ర అర్థం చేసుకుంటున్నారు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది. కాబట్టి ఇది ఇలానే చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా ఉదాసీనంగా వదిలేస్తుందని అయితే నాకైతే, కావాలని వదిలేస్తుందని అయితే నాకైతే అనిపిస్తుంది. ఇక అక్కడ ఆ తర్వాత అతను మాట్లాడిన విధానం చూసుకున్న తర్వాత దీంతో పాటు మద్యం కుంభకోణంలో ఎవరైతే నాగేశ్వరరావు కుమారుడు ఉన్నాడు కదా, సునీల్, అతను ఇప్పుడు కారాగారంలో ఉన్నాడు. అవును, కారాగారంలో ఉంటే ఏందబ్బా జిల్లాకి 2 కోట్లు, దాంట్లో దాని గురించి ఏందబ్బా ఇది ఇరికిచ్చాడేంటి ఆయన్ని? అదే కదా, ఆయన ఇరికి తీని కూడా ఇరుక్కున్నట్టే కదా. అట్లా కాదు, ఇక్కడ ఎట్లా ఇరుక్కుంటారు మీరు కూడా అట్లానే అంటారు. ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణం ఉంది, సిసోడియా గారు అంటే ఉప ముఖ్యమంత్రి, ఆయన సంవత్సరాల పైన జైల్లో కూర్చోబెట్టిన తర్వాత చివరి 6 నెలల ముందు ఎన్నికల ముందు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఢిల్లీ ఎన్నికల ముందు క్రేజీ వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు.
100 కోట్ల రూపాయలు కుంభకోణం అది. ఇక్కడ ముడుపుల ద్వారానే 3,500 కోట్ల రూపాయలు కుంభకోణం. వీళ్ళది 300 కోట్ల రూపాయలు కుంభకోణం. ఏది ఈ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి, రవాణాకు సంబంధించిన దాంట్లో కుంభకోణం. దీన్ని తీసుకుని ఉంటే ఇప్పుడు వాళ్ళు మేము చేయలేదని కదా వాళ్ళ వాదన. లేదబ్బా 2 కోట్లే జిల్లాకి అంటే ఈ లెక్కన ఆయన చెప్పే లెక్క ప్రకారం చూసుకున్నా కూడా 50 కోట్లు కనపడుతున్నాయిగా. అంటే కుంభకోణం జరిగిందని ఒప్పుకున్నట్టేగా. అదే అంటే కుంభకోణం అనేది అది సర్వసాధారణం. 100 రూపాయలైనా కుంభకోణమే, 10,000 కోట్లైనా కుంభకోణం. అతని దృష్టిలో ఇదంతా సర్వసాధారణం. ఏందబ్బా మరి ఏదో 1,00,000 కోట్లు 50,000 కోట్లు అయితే మీరు మాట్లాడాలి కానీ 2 కోట్లకి 10 కోట్లకి 20 కోట్లకి మీరు ఆయన దృష్టిలో ఒకవేళ అది ఆఫ్టర్ ఆల్ అయ్యి ఉండొచ్చు. అదే కదా ఆయన దృష్టిలో అదే కదా. దాని గురించి ఆ విధంగా మాట్లాడాడు. వాళ్ళ మీద నిస్సందేహంగా ఇది జరిగింది అనే అభిప్రాయాన్ని ఎస్టాబ్లిష్ అయింది కదా అక్కడ. ఆయనే అంటున్నారు. అదే అందుకే దానికే ప్రభుత్వం అతనికి అవకాశం కలగజేస్తుందేమో నా యొక్క అభిప్రాయం. ప్రజలు ఇబ్బంది పడ్డా, మనబట్టి వాళ్ళ కోపం వచ్చినా ప్రభుత్వం ఆలోచన విధానం ఈ విధంగా ఉందని అయితే అనుకున్నాను. ఆ తర్వాత విరూపాక్ష గురించి మాట్లాడాడు. ఇప్పుడు అర్ధరాత్రి పూట వెళ్ళి అదుపులో తీసుకుంటారా అని చెప్పి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని పట్టపగలు అదుపులో తీసుకున్నారా? అచ్చెన్నాయుడు గారిని పట్టపగలు అదుపులో తీసుకున్నారా? లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభాపతి అయినపాత్రుడు గారిని మామూలుగా ఏదైనా పట్టపగలు వెళ్ళి ఏమన్నా చేశారా? ఎవరు తీసుకెళ్లారు? రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా తీసుకెళ్లారు? ఎక్కడ ఏది చూసుకున్నా కూడా కొల్లు రవీంద్ర కావచ్చు, పట్టాభి గారిని, ధూళిపాళ నరేంద్ర, ఇప్పుడు పట్టాభి ఆయన ఇల్లు తలుపులు బద్దలు కొట్టి ధ్వంసం చేసి చిన్నపిల్ల 6 సంవత్సరాల పాప అమ్మాయి స్థానాల గదిలో దాక్కోవాల్సిన పరిస్థితి కల్పించారు కదా. భయానక వాతావరణాన్ని సృష్టించారు కదా. అట్లా కాదు, ఫ్రెండ్లీ పోలీసుగా వ్యవహరించారట. ఎవరు? జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల్లో పోలీస్ స్టేషన్కి రావాలంటే రాంగంలోనూ వాళ్ళు కూర్చోబెట్టి చాయ్ బిస్కెట్లు పెట్టి ఉదయం పూట వెళ్తే రఘురామకృష్ణరాజు గారితో ఫ్రెండ్లీ పోలీసింగ్, అల్పాహారం కాదంబరి చేత్తో ఫ్రెండ్లీ పోలీసింగ్. భలే వాళ్ళే, మీరు చెప్పారయ్యా, మీరు వినలేదా నిన్న? అట్లా కాదు, ఇప్పుడు ఆయన ఉద్దేశం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అర్థం అదే. అట్లా ఉండాలి. ఓకే, వీళ్ళు అలా చేయట్లేదు. ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇప్పుడు బాబు గారు చేయట్లేదు. నియంతలా వ్యవహరిస్తున్నాడంట. ఓకే, మోనార్క్ లా వ్యవహరిస్తున్నాడంట. ఇప్పుడైతే దీని అర్థాలే మారిపోయినాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిది నియంత పోలీసు. డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన నేరానికి పెడరెక్కలు ఇడిసి కట్టి చొక్కా లేకుండా నడిబజార్లో కూర్చోబెట్టడం అనేది ఫ్రెండ్లీ పోలీసింగ్. రైట్. అనంతబాబు అనే అతను దళిత డ్రైవర్ని చంపి ఇంటి ముందు పడేస్తే అతని మీద ఎలాంటి అంటే తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలను నమోదు చేయకుండా అతను బయటకు వచ్చే విధంగా చేయటం అనేది ఫ్రెండ్లీ పోలీసింగ్. చంద్రబాబు నాయుడు గారు యాత్ర చేసినప్పుడు ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతాం అనేది ఫ్రెండ్లీ పోలీసింగ్. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ పోలీసుల హెడ్ క్వార్టర్స్కి కోతవేటు దూరంలో ఆయన ఉన్నాడు, ప్రజల మధ్య ఉన్నాడు. అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి పూట ఆయన నిద్ర చెడగొట్టి పొద్దున్నే 6 గంటలకి 5 గంటల కాడి నుంచి మొదలుపెట్టి 6 గంటలకి ఆయన అదుపులో తీసుకోవటం ఫ్రెండ్లీ పోలీసింగ్. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని హోటల్ నుంచి బయటికి రానియకుండా నిర్బంధించి కనీసం మలమూత్రాలు విసర్జన చేసుకోవడానికి అవకాశం లేకుండా నీళ్లు కూడా రానియకుండా ఆపటం అనేది ఫ్రెండ్లీ పోలీసింగ్. ఆయన ఎప్పటం వెళ్ళేటప్పుడు కూడా వాహనాన్ని వెళ్ళనికపోతే నడుచుకుంటూ వెళ్ళారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెరసాల్లో ఉన్నప్పుడు రాజమండ్రిలో ఆయన వచ్చేటప్పుడు జగ్గపేట దగ్గర నడి రోడ్డు మీద కూర్చోబెట్టడం అనేది ఫ్రెండ్లీ పోలీసింగ్. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిభాష. రైట్, ఇది కొత్తతనం. ఇది మాత్రం నిస్సందేహంగా కదా ఇప్పటి వరకు మాట్లాడింది ఒక ఎత్తు. ఈ ఎపిసోడ్ లో ఆయన చాలా బాగా మాట్లాడారు. సిదిరి అప్పారాజు కొడుకు పాపం హిట్ అండ్ రన్ లో కనీసం కారుతో కాదు గుద్దింది, ఓన్లీ బైక్ తోనే. బైక్ కేసు అయితే 18 సంవత్సరాలకి ఏందబ్బా 18 సంవత్సరాల పిల్లాడిని సూచి ఏదో పొరపాటు జరిగి ఉంటుందబ్బా, దానికే అరెస్ట్ చేస్తారా? అంతేలేండి. తమ్మినేని సీతారాం కొడుకు ఏందబ్బా 300 కోట్ల రూపాయలదే కదా, 900 గజాలే కదా. మీరు మర్చిపోయిన చనిపోయిన వ్యక్తి పేరు బతికొండ పేరుని చనిపోయినట్టుగా బతికొండ మనిషిని చనిపోయినట్టుగా చిత్రీకరించి ఏదో పత్రం సృష్టించాడబ్బా. ఏమవుతుంది దానికి? అందుకని అతన్ని అదుపులో తీసుకుంటారా? ఇది కూడా అంతే కదా. వాళ్ళు ఏదో అన్నారు,
ఇసుక దోసుకెళ్తున్నాడు, దాన్ని అడ్డుపడదామని ప్రయత్నం చేశారు వాళ్ళు, దాని గురించి మాట్లాడారు. అర్ధరాత్రి పూట వెళ్ళి కొట్టాడబ్బా, ఏమవుతుంది? భయం ఉండదా ఎమ్మెల్యే అంటే? అంత ఉండాలి. ఇదే చెబుతున్నాడు. ఇప్పుడు అట్లాగైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని కూడా అటాక్ తీసుకోవాలేమో. అవునబ్బా, పోటీ పడుతున్నాడు, లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడేమో, స్వతంత్రంగా పోటీ చేస్తాడేమో, మాకు ఇబ్బంది కదబ్బా, అందుకని చేయాల్సింది చేసామంటాడు. ఏంటి అసలు ఇప్పుడు ఈ రకమైన మాటలు మాట్లాడినప్పుడు రాజకీయంగా భవిష్యత్తులో అనేక రకాలైన ఇబ్బందులు ఉంటాయి, మన క్యాడర్, మన నాయకులు, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ఆలోచన ఏమైనా ఉండదంటారా? ఇప్పుడు అతను 43,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసింది. 23 నెలలు 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఓకే, బయటకు వచ్చాడు. 67 శాసనసభ స్థానాలు ఇచ్చారు, అవునా? అవును. తర్వాత 151 స్థానాలు ఇచ్చారు. అదే జనాభా కదప్పా, రేపు ఎందుకు వేయరు? వాళ్ళకి 164 ఇచ్చారు, ఇప్పుడు రేపు నాకు 164 ఎందుకు ఇవ్వరు? నన్ను చూసే కదబ్బా ఓట్లు వేసింది. అవును, కాబట్టి నేను ఎట్లా చేయాలి? ఇట్లానే కదా ఉండాల్సింది. నేను ఓట్లు ఇయ్యంది కూడా నిన్ను చూసే కదా, ఓట్లు ఇయ్యంది కూడా నిన్ను మళ్ళీ వేస్తారు కదా. అంతేనా? 2014లో వేయలేదబ్బా, 2019లో వేసారు కదా, ఇప్పుడు 2024లో వేయలేదు, 2029లో వేస్తారు కదా. ఓకే, అదే ప్యాటర్న్ అనుకుంటున్నారు. అంతే కదా, ఒకసారి వేస్తారు, ఒకసారి వేరు, ఒకసారి వేస్తారు. నేను మర్చిపోతానప్పా, ముందు చెప్పింది నాకు గుర్తుండదు, చెప్తానే ఉన్నాను. వాళ్ళు ఏమైనా ప్రశ్నిస్తున్నారా? నన్ను ప్రశ్నించట్లేదు కదా. ఇప్పుడు నేను చెప్పింది నమ్ముతానే ఉన్నారు కదా. పోలీసులు నోటీసులు ఇచ్చి వాళ్ళ చేతులు నొప్పులు పుట్టినాయి, ఈయన ఫాలో అయ్యాడా? కాడు కదా. అలాగే ప్రజలు ప్రశ్నించినా వాళ్ళ నోరు నొప్పే కానీ ఏమైంది? ఏముండదు. అదే కదా అతని ఆలోచన. వాడు ఒక నిర్ణయానికి వచ్చారు, రాజకీయంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇతను అనేవాడు భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాకూడదు అనే నిర్ణయం ప్రజలు తీసుకున్నారనే విషయం అతనికి ఇంకా అర్థం కావట్లేదు. అర్థం కాలేదంటారా? అర్థం కావట్లా. ఇంకా ఏకాడికి 39% ఓట్లు నాకు వచ్చినాయి, 39% 6-3 వచ్చినాయి కదా, ఈ శాతం నాకు ఓట్లు వచ్చినాయి. ఈ రేపు పొద్దున వాళ్ళకి ప్రభుత్వ వ్యతిరేకత నాకు తోడవుతుంది. ఆ 38 ఉంటే మీరు అన్నది ఓకే, అతను 39 ఉన్నారని చెప్పుకోవడానికే కదా ఈ బల ప్రదర్శనలు. మన దాంట్లోనే సర్వే చేసాం కదా సార్. మీరు చెప్తున్నారు, నేను చెబుతున్నాను, సర్వే వచ్చింది, స్పష్టంగా మీరు చూపించారు. నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను 12% అని, ఇప్పుడు చెబుతున్నాను అది 15% పడిపోయింది. అవును, 15% పడిపోయింది. అదే కాబట్టి జనం అతనికి ఓట్లేయడానికి సిద్ధంగా లేరు. 5 సంవత్సరాల పరిపాలన చూశారు. రాష్ట్రంతో పాటు వాళ్ళ భవిష్యత్తు ఏమైందో వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ టేబుల్ నుంచి చూసుకుంటానేమో వీళ్ళేమో కూటమి ప్రభుత్వం వద్దంటే డబ్బులాగా పెట్టుబడులు వరద ప్రవహిస్తూ ఉంది. అమరావతి గురించి ఏదో మాట్లాడదాం అనుకుంటే నిన్న తొలి అడుగు పడే, సిడిఎస్ రోడ్డు కావచ్చు, స్టీలు వంతెన కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, శాసనమండలి నివాసాలు కావచ్చు, ఉద్యోగస్తుల నివాసాలు కావచ్చు, ఒక్కొక్కటి వాడు పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయనేమో మాట మీద మాటిచ్చుకుంటూ 28 నాటికి ప్రధానమంత్రి మోడీ గారిని తీసుకొచ్చేసి మొదటి దశ పూర్తి చేస్తానని చెబుతున్నాడు. పోలవరం కూడా 27 నాటికల్లా కూడా దాన్ని కూడా జాతికి అంకితం చేస్తానని చెప్పి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేపిస్తానని చెబుతున్నాడు. పనులట్టా జరిగిపోతానే ఉన్నాయి. మొన్నే భోగాపురంలో అంతర్జాతీయ అల్లూరు సీతారామరాజు గారి విమానాశ్రయాన్ని అద్భుతంగా చేశారు. ఈ రోజు సందర్శకులు వస్తున్నారు. ఎండాకాలం వెళ్తారంట అక్కడికి సేద తీరడానికి. అట్లాంటి విమానాశ్రయం అంటది ఇది ఉంది. ఇప్పుడు నాకు చార్ట్ కూడా వచ్చింది, ఫ్లైట్ టైమింగ్స్. అమరావతి ఉంది. అమరావతిలో చూసుకుంటా ఉంటే ఈ రోజు ఎక్కడ కరెంట్ తీగలు కనపడవు, కేబుల్ వైర్లు కనపడవు, అండర్ గ్రౌండ్ అన్ని మొత్తం నీరు, మంచి నీరు కావచ్చు, మురుగు నీరు బయటికి వెళ్ళేది కావచ్చు, అలాగే ఇంటర్నెట్ కు సంబంధించింది కావచ్చు, సిటీ కేబుల్ కు సంబంధించింది కావచ్చు, విద్యుత్ కావచ్చు, అన్నీనండి. అన్ని అంటే ఎలాంటి అంటే దాంతో పాటు క్లీన్ అండ్ గ్రీన్ సిటీ, దీంతో పాటు ఒకేమైనా క్వాంటమ్ వ్యాలీ, ఈ రహదారులు ఏంది ఇట్లా చేసుకుంటూ వెళ్తే ఎట్టా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా గ్యాప్ ఇవ్వాలి కదా. ఇప్పుడు అతను వచ్చి రాంగంలోనే ప్రజావేదిక కూల్చాడు, అమరావతిని ఆపేశాడు, పోలవరాన్ని పడకేయించాడు. వీళ్ళు పూర్తి చేసుకుంటే ఎట్టాగా బాతలకి పనేం కల్పించకపోతే ఎట్టా? ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు ఏదో ఒకటి పని ఆయన కల్పించుకుంటున్నాడు, అరెస్టులు జరుగుతున్నాయి, మనం ఏదో ఒక యాత్ర చేస్తాం. ఇప్పుడు మామూలుగా ఏ ప్రతిపక్ష నేత అయినా ఏం ఆలోచిస్తాడు అంటే ప్రభుత్వం చేస్తున్న పనుల్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా,
అవి ప్రజలకి ఏదైనా ఇబ్బందా? కాబట్టి ప్రజలతోటి మమేకం అయిపోయి ప్రజలను చైతన్యపరిచి ప్రభుత్వం మీద పోరాటం చేసి ప్రజా ఉద్యమాలు నిర్మించి అవును ఇతనుంటే ముఖ్యమంత్రిగా మాకు బాగా ఉంటుంది అనే అభిప్రాయం కలగజేయటం కోసం రాజకీయ పార్టీలు అధికారమే పరమావధిగా పనిచేస్తాయి. చేస్తున్నాడు ఇప్పుడు డిఎస్సి అదే కదండి, డిఎస్సి ఉద్యమం అదేగా. డిఎస్సి ఉద్యమం ఎందుకు తీసుకొచ్చాడు? గ్రూప్ 1 లో జరిగినటువంటి లోపాలు త్వరలో బయట పెడుతున్నారు వాళ్ళు, నివేదిక రాబోతుంది కాబట్టి మనం దీని మీద రచ్చ చేద్దాం, దీని గురించి పట్టించుకొని దాన్ని వదిలేస్తారు అనుకున్నాడు. అర్థమైందా? వాళ్ళు ఏంటంటే నిమ్మకి నీరెత్తినట్టుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ నువ్వెటు పిచ్చోడివి, నీ చేతిలో రాయి ఉంది, ఒకవేళ మేమేం చెప్పిపోయినా రాయి తగిలిన వాళ్ళన్నా వచ్చి నీ మీద చేయాల్సింది చేస్తారు, కాబట్టి ఇదిగో నువ్వు ఇక్కడ రాయి ఒకటి ఇస్తుంటావు కదా, ఇప్పుడు వాళ్ళందరం బయటకు తీస్తున్నాం, ఎవరికి అన్యాయం జరిగిందో చెబుతున్నాము. రైట్. 738 మందిలో మీరు 158 మంది నియమించారు మామూలుగా ఎవరు పరీక్షలు దిద్దే వాళ్ళని. 72 మందికి మాత్రమే అక్కడ అర్హత ఉంది. అవును. మిగిలిన 86 మందికి అర్హత లేదు. అవును. సిసి ఫుటేజీలు చూశారు, అస్పష్టంగా ఉన్నాయి, ఆధారాలు స్పష్టంగా కనపడుతున్నాయి. 83 రోజులు నువ్వు అక్కడ పెట్టావు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయి 7 చోట్ల, 7 ల్యాబుల్లో రిపోర్ట్లు ఉన్నాయి. 83 రోజులు నువ్వు అక్కడ పెట్టావు ఐలాండ్ లో. 84 రోజులు అంటే 84 రోజులు బయటకు వచ్చింది అనుకోండి, నిబంధనలకు విరుద్ధంగా. 140 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టావు. ఇవన్నీ వాళ్ళు మొత్తం బయటకు తీసుకొస్తున్నారు, కుక్క తిప్పుకోకుండా చేస్తున్నారు. మరి ఇవన్నీ బయటికి రాకుండా చేయటం కోసం ప్రయత్నం చేశాడు, అక్కడ కూడా విఫలమయ్యాడు. వాళ్ళు తాఫీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం కూడా ఉంది. భట్టు దేవానంద్ గారు ఈ పర్యవేక్షణ చేసింది, ఆయన ఆధ్వర్యంలో జరిగింది ఇది. సిట్టుని నియమించేసి ఆయన పర్యవేక్షణలో ఇంత చక్కగా పారదర్శకంగా అంటే అన్ని విషయాలు కూడా కూలంకుషంగా బయటికి తీసుకొచ్చేసి పకడ్బందీగా ఈరోజు నివేదిక తయారు చేశారు. అంటే సరైన వ్యక్తులు పర్యవేక్షణ చేస్తే అద్భుతాలు సృష్టించే పోలీసు యంత్రాంగం ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. అట్లాగే గుజరాత్లో ఉన్నటువంటి ముస్తాఫాని తీసుకురావటం వాళ్ళ ప్రతిభకు నిదర్శనం. ఒక్కరోజు ఆలస్యం అయితే చనిపోయే సత్యవర్ధన్ని కిడ్నాప్ జరిగితే తీసుకొని రావటం అనేది పోలీసుల యొక్క పనితీరుకు నిదర్శనం. మద్యం కుంభకోణంలో అలాగే తిరుమల తిరుపతి విషయంలో అన్ని విషయాలు బయటికి తీసుకురావటం ఇప్పుడున్న పోలీసుల యొక్క పనితీరుకు నిదర్శనం. ఇది భయపడతా ఉన్నాడు. మన టైంలో ఎలా చేశారు ఈ పోలీసులు, మనం ఎలా చేయించాం, దేనికి ఉపయోగించుకున్నాం. ప్రత్యర్థి ఇప్పుడు ప్రసాద్ గారు ఉన్నారు, మనకు ప్రత్యర్థి కాబట్టి అర్ధరాత్రి పూట వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి భార్య బిడ్డలను బెదిరించేసి ఎత్తుకు రావటం, ఆయన పరిభాషలో ఎత్తుకొని రావటం, ఎత్తేయటం. ఎత్తేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి వాళ్ళు కొడతా ఉంటే నేను నయనాందకరంగా ఆ యొక్క చిత్రాన్ని కళ్ళకు కట్టినట్టు ఎదురుగా ఉండట్టు వీడియో కాల్ చూస్తారా చూసుకుంటా కూర్చుంటాం. ఇలా చేసే వాళ్ళు కదా, మరి ఇదేంటి ఇట్లా చేస్తున్నారు వీళ్ళు, మనం ఇంత రెచ్చగొడుతున్నాం, ఇవన్నీ బాధలు పడలేక జైల్లో కూర్చుందాం అంటే వాళ్ళేమో మన మీద చర్యలు తీసుకోవట్లేదు. ఏంది ఇది అనేది అర్థం కావట్లా మనిషికి. దీని మీద ఎక్కువగా ఆవేదన చెందుతా ఉన్నాడు. వాళ్ళు ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితేనే కదా సానుభూతి వచ్చి గెలిచింది. జైలుకి వెళ్తే సానుభూతి వచ్చింది కదా. మరి అప్పుడు 2014 కూడా జైలుకి వెళ్ళి వచ్చినాక జరిగింది ఎన్నికలు. మర్చిపోయాడు కదా ఇవన్నీ. ఇందాక చెప్పే కదా మీకు, ముందు మాట్లాడింది కానీ ముందు జరిగింది కానీ గుర్తుపెట్టుకోడు కదా అతను. రైట్. కాబట్టి అవన్నీ కాదు, ఇప్పుడేంటి నేను చెప్పేది జనం వింటారు. నేను గెలిచిన తర్వాత ఏమన్నాడు, నాకు 151 స్థానాలు ఇచ్చి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు వీళ్ళు ఎన్నికల వీళ్ళెవరు, ప్రజా తీర్పు గొప్పది కదా అని భావించే వ్యక్తి ఏదో విధంగా మళ్ళీ గెలవాలనే తాపత్రయం, గెలవాలని తపన పడుతుంది, తప్పులేదు. దానికి మార్గాలు కావాలి కదా, వెళ్లే మార్గాలు ఎలా ఉండాలి అనేది చూసుకోవాలి కదా. అవతల వాళ్ళు నీతో పాటు ప్రయాణం చేయాలి అంటే నువ్వేమో ఇనప కచ్చడాలు వేసుకుంటావు కాళ్ళకు కూడా, ఆ ముళ్ళు గాజు బెంగులు ఉంటాయి, నువ్వు వెళ్తా ఉంటావు. కానీ ఎనమాలకు వచ్చే వాళ్ళకి కదా దిగేది దాని నొప్పి, దాని బాధలు, ఆ రక్తాల పోవటాలు, ఆ గాయాలు కావటాలు వాళ్ళకి కదా. అయినా సరే కొంతమంది వెళ్తున్నాడు కదా అని చెప్పని వెళ్తున్నారు. ఇప్పుడు ఆ తీర్పులు తీర్చుకోలేక
చాలా ఇబ్బందులు పడిపోతా ఉన్నారు. అభిమానులు అండి, అది వాళ్ళ అభిమానం అట్లా ఉంటుంది. తప్పు కూడా లేదు, తప్పు కూడా లేదు. అవును, నేనైతే మీకు పదే పదే చెబుతున్నాను, భవిష్యత్తులో కూడా ఇదే చెబుతాను. జగన్మోహన్ రెడ్డి ఇలానే మాట్లాడాలి, ఇలానే ప్రవర్తించాలా, ఇలానే వాళ్ళ శ్రేణులు కూడా ఉండాలా. ఎందుకని? అప్పుడే కదా ప్రజలు ఆలోచించుకునేది. ఓకే, వాళ్ళకి ఆర్థికంగా గొప్పవాడుగా చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉండదు. ప్రజలకి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అవును, ముందు అది ముందు వాడు కోరుకునేది స్వతంత్రం కోరుకుంటారు. అవును, ఆ తర్వాత అభివృద్ధి కోరుకుంటారు. అభివృద్ధి కళ్ళ ముందు కనపడుతుంది, ప్రశాంతత కనపడుతుంది. ప్రస్తుతానికి అవును, ప్రశాంతత కనపడుతుంది, స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, ప్రశ్నించగలుగుతున్నారు. సామాన్యుడు కూడా ప్రశ్నిస్తానే ఉన్నాడు కదా, వాళ్ళు కావాల్సింది జరుగుతూనే ఉందిగా. అవును, ఇక వాళ్ళు దేని గురించి ఆలోచిస్తారు? ఇంకా కొన్ని గతంలో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలకి ఏంటా వీళ్ళు ఇంకా బజార్లో తిరుగుతున్నారనే బాధ కొంత ఉన్నా కూడా వాళ్ళు మరి ఎందుకో ఏంటో ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళు ఏదైనా అరెస్ట్ చేస్తే సానుభూతి రావాలని అతలా కోరుకుంటున్నాడు, వస్తుందేమని వాడు కోరుకుంటున్నారేమో. సానుభూతి అనే పర్సెప్షన్ లో లేదులే కానీ వాళ్ళు దానికి మొత్తానికి కొంచెం ఈ ఎంత గందరగోళం పనుల్లో ఉండారుగా. అదేలే ఈ పెట్టుబడులు ఇవన్నీ మామూలుగా ఇంట్లో పెళ్లి పనులు ఉండేవి అనుకోండి, కొన్ని పనులని పక్కన పెట్టేస్తాం. ముందు మనకు ప్రయారిటీ పెళ్లి పనులు అన్ని. దానికి కూడా నేను ఒక మాట చెబుతా, మనం పెళ్లి పనులు అన్ని చేసుకుంటున్నాము, ఇంట్లో పాము దొరిద్ది, అవునా? ముందు పావును బట్టి బయట వేయాలి కదా. ఆదమర్చి ఉంటాం, పాకు దొక్కుతాం, కాటేసిద్ది కదా. కాబట్టి ముందు పావును పట్టాలా. ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నాం కదా, ఎందుకులే అదే పోయిద్దిలే అని వదిలేస్తున్నారు. దానివల్ల అదే జరిగేది, దానివల్ల నిర్లక్ష్యం, కొన్ని ప్రాణాలే పోవచ్చుగా. ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఏముంది? ఈ లోపే ప్రజలు అక్కడ ఆ పెళ్లిలో ఉండేవాళ్ళంతా గందరగోళ పడి కింద మీద పడి ఏదైనా ఎదురు దెబ్బలు తగిలి కింద పడితే అదే కదా. అంటే ఇప్పుడు జనాలకి ఇదిగో ఇది వచ్చిందని చెప్పారు అనుకోండి, ఎటు అటు వెళ్ళిపోతారు. దాన్ని తీసుకుని బయట పడేయాలి కదా, అది కూడా కావాలి. రైట్, మరీ పాపభీతులు ఎక్కువ ఉండకూడదు. కొన్ని చేసే కాడ కొన్ని కఠినంగా ఉండాలి. ఆ కఠినం అనేది అవతల వాళ్ళకి ఇలా జరగాలనే కోరిక వాళ్ళకు కూడా కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏది మొదట్లో పోస అని బోరగడ్డ ఇలా జరిగినట్లా చట్టపరంగానే జరిగింది. అదే చెప్పేది, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కేసులు ఇప్పుడు అవన్నీ జరిగినాయి, ఆ ప్రకారంగా జరిగింది. కాబట్టి వాళ్ళకి అన్ని అలానే జరగాలని కోరుకుంటున్నారు. రైట్, అట్లా దాంతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ తీసుకొని వచ్చేసి దోచుకున్న దాన్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వానికో బాధితులకో ఎవరు వాళ్ళకి అప్పచెప్పేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే సగం అప్పులు తీరుతాయి అనేది నా యొక్క అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ.